సింధూర్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఆపరేషన్ సింధూర్ అనేది మన మోదీ గారు అది అమలు చేసి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన అమాయకులైనటువంటి ఆ టూరిస్టుల మీద అటువంటి అటాక్ చేసి వాళ్ళ ప్రాణాలు అనేది అమాయకంగా తీసేశారు. సో మన ఆడపిల్లల యొక్క సింధూరం చెరిపినందుకు ఆయన మళ్ళీ అదే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి వాళ్ళకి ఎంతో భరోసా ఇచ్చారు. అండ్ అదేవిధంగా మన ఉమెన్ అనేవాళ్ళు అంటే మన ప్రెజెంట్ మనం చూస్తే కనుక ఆర్మీ ఫోర్స్లో అండ్ ఎయిర్ ఫోర్స్లో కూడా కేవలం మన లేడీస్ వాళ్ళు అక్కడ కమాండింగ్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి పని చేశారు. వాళ్ళ డెసిషన్ చాలా మంచిగా ఉంది. సో ప్రెజెంట్ పాకిస్తాన్కి తెలిసి వస్తుంది ఇండియా మీదకి రివర్స్ అయితే లేదా మన ఇండియన్స్ మీద అమాయకుల మీద వస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అనేది వాళ్ళకి తెలిసి రావాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్. Why? Because he is the waste fellow. Pakistan is waste. He is the waste fellows. He is हराम राधे कमीने कुत्ते वहाँ पर और कुछ. అలాగే జవాన్లు చూస్తే వాళ్ళ హాలిడేస్ కూడా లెక్క చేయకుండా అందరు వెళ్ళిపోయారు బార్డర్ల దగ్గరికి. వాళ్ళు మన దేశం గురించి ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు యుద్ధంగా. కరెక్టే, వాళ్ళు ప్రాణం పెడుతున్నారు, అన్నీ తీస్తున్నారు అన్నీ. కానీ పాకిస్తాన్ అంతే వేస్ట్ మనకైతే. ఐ హేట్ పాకిస్తాన్, ఐ లవ్ ఇండియా ఓన్లీ. ఈ యుద్ధంతో పాకిస్తాన్కు తగిన బుద్ధి వచ్చిందని చెప్పుకోవచ్చా? చెప్పచ్చు. ఇప్పటి నుంచి సైలెంట్ అయిపోతుంది అంటారా? లేదు, ఇంకా తీస్తారు వాళ్ళు, కావాలని ఇంకా తీస్తారు వాళ్ళు. కానీ ఇంకోసారి అసలు ఉగ్రవాదం అనే మాట ఎత్తకుండా చేస్తామని కేంద్రం అంటుంది. మన ఇండియా మీద బ్లాస్ట్లు వేస్తున్నారు, అది వేస్తున్నారు, అది పాకిస్తాన్ మీద మనం వేయాలి అంతే. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది కదా, ఇది ఏ రకంగా మన దేశానికి మంచిది అని చెప్పవచ్చు? ఇది చాలా వరకు దురదృష్టకరం. ఇది రెండు దేశాల మధ్యలో ఇది చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలా వరకు తిప్పి కొడుతున్నారు, చాలా మంచి రెస్పాన్స్ చేస్తున్నారు వాళ్ళు. మన దేశ రక్షణ కోసం ఆర్మీ పొద్దున సాయంత్రం కష్టపడుతుంది, 24 గంటలు ఎలాంటి నిద్ర లేకుండా చాలా వరకు కష్టపడుతున్నది. మనం చాలా వెనుక ఉండి కూడా మనం చాలా భారతదేశానికి చాలా చేస్తున్నాం మనం. ఎందుకంటే ఇలాంటి దురదృష్టకరం మనకి ఈ దేశానికి చాలా వరకు మనం వెయిట్ చేసాము పాకిస్తాన్ మీద. వాళ్ళు వినట్లేదు. లేని పక్షంలో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది, ఎలాంటి తావు లేకుండా అందరికీ తిప్పి కొట్టాల్సిందే. మన భారతదేశానికి చాలా రక్షణగా ఉంటుంది. ఇంకొకసారి ఎలాంటి దాడులు పడకుండా చెయ్యాలి, భారత్ అప్పచెప్పాలి. అలాంటి వాళ్ళు ఉగ్రవాదులు ఎవరైనా ఏరి పడేయాలి వాళ్ళందరికీ నేను కోరుకుంటున్నాను. అది పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం వస్తే మేమున్నా మిమ్మల్ని కాపాడుతా అని త్రివిధ దళాలు ఉగ్రవాదులను హతం చేస్తూ మనోళ్ళు వీరమరణం పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇండియాకి సపోర్ట్ చేయాలి. ఈ టైంలో ఏంటంటే ఇది చాలా క్రూషియల్ టైము. ప్రతి ఒక్క ఇండియన్ పౌరుని దాని యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అందరూ ముందుకు ఉండాలి. ఇలాంటి చర్యలు ఇంకొకరు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి డెఫినెట్గా.